ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రేమ వందనాలు. అలాగే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ నాన్న. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈనాటి వాగ్దాన సందేశంలోకి వెళ్ళిపోదాం. ఈనాటి వాగ్దాన సందేశం కొరకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వాక్యం. 6:12. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైయున్నాడని అతనితో అనగా. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయుల మీద మిద్యానీయుల యొక్క చేయి పైగా ఉంది. మిద్యానీయులు ఇశ్రాయేలీయులను భయపెడుతున్నటువంటి దినాలు. ఇశ్రాయేలీయులు మిద్యానీయులను చూసి భయపడుతున్నటువంటి దినాలు. ఇశ్రాయేలీయులు చేసినటువంటి తప్పులు, పొరపాట్ల వల్ల ఇశ్రాయేలీయుల మీద మిద్యానీయులకి పై చేయిని దేవుడే అనుగ్రహించాడు. అలాంటి దినాల్లో ఉన్నప్పుడు అసలు బ్రతకడమే చాలా కష్టంగా ఉంది. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి బ్రతకడమే చాలా కష్టంగా ఉంది. భయంతో బ్రతుకుతున్నారు, బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎందుకంటే చుట్టూ వారు చుట్టుముట్టి ఉన్నారు. ఎవరు వాళ్ళు? శత్రువులైన మిద్యానీయులు. ఎప్పుడు ఎవరి మీద పడి, ఎవరిని కొల్లగొట్టి, ఎవరిని దోచుకొని, ఎవరిని బానిసలుగా తీసుకెళ్ళిపోతారో దిక్కుతోచని, ఊహించలేని ఒక అయోమయ గందరగోళ పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అనేటువంటి ఆలోచన విధానంలో, అంత మాత్రమే కాక ఈ ఇశ్రాయేలీయులను లేకపోతే మమ్ములను ఈ మిద్యానీయుల చేతిలో నుండి ఎవరు రక్షిస్తారు, ఎప్పుడు రక్షిస్తారు, అసలు మేము ఈ పరిస్థితిలో నుంచి బయటికి వస్తామా లేదా, మేము బయట పడగలమా లేదా అని ఎప్పుడు పడతాం? ఒకవేళ బయటపడే అవకాశం ఉంటే ఎప్పుడు బయటపడతాం అని అనేక రకాలటువంటి భయాందోళనలో ఇశ్రాయేలు ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఒక వ్యక్తి గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు. గోధుమలు దుల్లగొట్టుకోవడం అని తెలుసా? వరి దుల్లగొట్టుకోవడం తెలుసా? పోనీ వరి దుల్లగొట్టుకోవడం, వరి ప్లేస్లో గోధుమలు, ఇంకేముంటుంది? దుల్లగొట్టుకోవడం అంటే ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చాయి, మిషన్లు వచ్చాయి, అసలు మనుషుల పని లేకుండా మొత్తం అంతా చేస్తున్నాయి. మా చిన్నప్పుడు ట్రాక్టర్లతో కుప్పలన్నీ నూర్చేటప్పుడు తొక్కించేవాళ్ళు, అంతకుముందు ఎద్దులతో తొక్కించేవాళ్ళు, అంతకుముందు బల్లకేసి కొట్టేవాళ్ళు. దాన్నే దుల్లగొట్టడం అంటారు. సరేనా? ఆ విధంగా తన కుటుంబానికి ఆహారం అందించుకోవడానికి, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి భయపడుతూ గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు ఒక వ్యక్తి. అతని యొద్దకు దేవదూత వచ్చి ఏమని చెప్తున్నాడు తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా. ఎవరంటండి? బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడు అనగానే ఎగిరి గంతేలేదండి, ఎగిరి గంతేలా. అయ్యా, దేవుడే మాకు తోడుంటే, దేవుడే మాతో ఉంటే మా బ్రతుకులు ఇలాగెందుకుంటాయి? దేవుడే మాతో ఉంటే, నిజంగా నీవు అన్నట్టు దేవుడు నాకు తోడుగా ఉండి, మాకు తోడుగా ఉండి నడిపిస్తే మా బ్రతుకులు ఇలాగ అందుకుంటాయి? బిక్కుబిక్కుమంటూ
బ్రతకడం చేతగాక, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళనలో బ్రతుకుతున్నామే. మా బ్రతుకులు ఇలాగున్నాయి. దేవుడు తోడుగా ఉన్నాడు అంటున్నావు. ఎక్కడ తోడుగా ఉన్నాడయ్యా? మాకు దేవుడు తోడుగా లేడు. దేవుడు తోడుంటే మా బ్రతుకులు ఇలా ఉండవు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన పరిస్థితి కూడా అలాంటిదే కదండి. మనకున్న స్థితి ఎలాంటిది? పరిస్థితి ఎలాంటిది? సంతోషం ఉందా? ఆనందం ఉందా? పైకి సంతోషంగా కనిపిస్తున్నాం, లోపలంతా లోపలంతా బాధగా, దుఃఖమేగా, వేదనేగా. అది ఏదైనా ఏదో ఒక చింత. మన కుటుంబ పరిస్థితిని బట్టి, మన కుటుంబంలో ఉన్న వ్యక్తుల పరిస్థితిని బట్టి మనము మానసికంగా నలిగిపోతున్న విషయం నిజమంటారా, అబద్ధం అంటారా? నిజమేనా? సేవలో కూడా, దేవుని పరిచర్యలో కూడా చాలా రకాల మానసిక ఒత్తిళ్ళు కలిగి ఉంటూ లోపలే కుమిలిపోతూ, లోపలే కృంగిపోతూ, పైకి మాత్రం సంతోషంగా కనిపిస్తూ ఉంటారు సేవకులు. కానీ ఆ సేవలో అభివృద్ధి లేని కారణం, అసలు నిజంగా దేవుడు మాకు తోడున్నాడా? నిజంగా దేవుడు నాతో ఉంటే నా కుటుంబం ఎందుకు ఇలా ఉంటుంది? నా సేవ ఎందుకు ఇలా ఉంటుంది? నా పరిచర్య ఎందుకు అభివృద్ధి చెందదు అని అనుకుంటూ ఉంటారు. కానీ పైకి ఎప్పుడైనా అది చెప్పుకొని తిరుగుతారా? చెప్పుకోరు. కుటుంబంలో ఉన్న పరిస్థితి అయినా చెప్పుకోరు, వ్యక్తిగతమైనా చెప్పుకోరు, సేవలో ఉన్నదైనా ఎవరు చెప్పుకోరు కదండి. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఒక శ్రమలో నలిగిపోతున్న వారి దగ్గరికి, బాధలో కృంగిపోతున్న వారి దగ్గరికి, మానసిక ఒత్తిళ్ల మధ్య అభివృద్ధి లేని, ఆశీర్వాదము చూడలేని, కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్న గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయినటువంటి ఆ పరిస్థితులు చూసి ఏం చేయాలో తెలియట్లా, ఎలా చేయాలో అర్థం కావట్లా. ఏం చేస్తే ఈ శ్రమలో నుంచో, ఈ బాధలో నుంచో, ఇబ్బందిలో నుంచో, లేకపోతే ఈ పరిచర్యను ఈ స్థితిలో నుంచో, ఈ పరిస్థితిలో నుంచో అధిగమించి ఒక ఉన్నత స్థాయికి వెళతామో అర్థం కాని పరిస్థితి. అవునంటారా కాదంటారా? ఏం చేస్తే, ఎలా నడుచుకుంటే, ఎలా ముందుకెళితే మనం ఆశీర్వాదం చూస్తాం, మన జీవితంలో సంతోషం ఉంటుంది, కనీసం మానసిక తృప్తి మిగులుతుంది అని పడ్డ కష్టానికి ఫలితం ఉంటే కొంచెంలో కొంచెమైనా సంతృప్తి కలుగుతుందా లేదా? కానీ అలాంటివేమీ లేని ఒక స్థితిలో ఉన్నటువంటి వారి దగ్గరికి వచ్చి దేవుని దూత ఏమని చెప్తున్నాడండి? పరాక్రమము గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ 14వ వచనంలో ఉంటుంది, యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఆ స్థితిలో నుంచి ఎలా బయటపడాలో, ఏం చేయాలో నీకు అర్థం కావట్లేదు కదా. ప్రభు చెప్తున్నాడు, బలము తెచ్చుకొని నువ్వు వెళ్ళాలి. మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీయులను పిలువబడుతున్నటువంటి తన ప్రజలను, మిద్యానీయులు అని పిలువబడుతున్నటువంటి ఆ శ్రమల్లో, ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ నరకయాతన, మానసిక ఒత్తిళ్ల దగ్గరికి వెళ్ళి వాటితో బలము పొందుకున్న వ్యక్తిగా పోరాటం చేసి ఆ శ్రమల్లో నుంచి, కష్టాల్లో నుంచి, బాధల్లో నుంచి, వ్యసనాల్లో నుంచి పట్టబడిపోయిన వారిని వేపించి తిరిగి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలో అర్థం కావట్లా, ఎలా చేస్తే బయటకు వస్తామో అర్థం కావట్లా. అసలు ఈ స్థితిలో నుంచి బయటకు వస్తామా లేదా, వస్తే ఎప్పుడు వస్తాం, ఎలా వస్తాం, ఏం చేస్తాడు దేవుడు, ఎప్పుడు చేస్తాడు దేవుడు అనుకుంటున్నావు కదా. ప్రభు చెప్తున్నాడు,
మిద్యానీయుల యొద్దకు నువ్వే వెళ్ళి ఏం చేయాలి? వాళ్ళతో పోరాటం చేసి ఇశ్రాయేలీయులను విడిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శారీరకంగా ఒకసారి మనం ఆలోచన చేస్తే శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అపవాది మన కుటుంబంలో ఉన్నవారిని వ్యసనాలకు బానిస చేసి అసమాధాన గలిబిలు ఇంటిలో కలగజేసి మానసిక ఒత్తిడిని కలగజేస్తూ దుఃఖము, వేదన, కన్నీరే మిగిలేలాగా చేశాడు కదా. ఈ స్థితిలో నుంచి ఎప్పుడు బయటకు వస్తాము అని అనుకుంటున్నావు కదా, నువ్వేం చేయాలి తెలుసా? బలము తెచ్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి బలం వస్తుంది? యెహోవా యందు ఆనందించువారు నూతన బలాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. ఆయనలో ఆనందించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని మహిమపరచాలి. ఆయన సన్నిధిని నువ్వు నిలిచి ఉండాలి. ఆయన సన్నిధిని మానక విడవక నువ్వు కనబడి ఆయనతో సహవాసం చేస్తే నూతన బలాన్ని ఆయన్ని అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలాన్ని పొందుకుని ఆ శ్రమల మీదకి నువ్వు ఆత్మలో వెళ్ళాలి. ఎవరైతే మిద్యానీయులని పిలవబడుతున్నటువంటి ఆ అపవాది అయిన శత్రు సమూహం నీ వారిని, నీ కుటుంబంలో వారిని, లేదా నిన్నే పట్టుకుని బానిసత్వంలో ఉంచేసి నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేశాడో వాళ్ళతో ఆత్మీయ యుద్ధం చేసి ఆ బంధకాల నుంచి వారిని విడిపించి ఏం చేయాలి? ఇశ్రాయేలీయులు నీవు, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు నీవు రక్షించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయంగా చూస్తే, సేవపరంగా చూస్తే మిద్యానీయులు ఇశ్రాయేలీయులను చెరపట్టుకున్నారు. ఎవరా మిద్యానీయులు? ఆడే సాతానగాడు. ఇక దూతుందా? ఇప్పుడు వాడి చేతిలో నుంచి ఇశ్రాయేలీయులు అనగా ఎవరు? ఇశ్రాయేలు అంటే ఎవరండి? ప్రార్థనాపరులు, జయము పొందినవారు. ఇశ్రాయేలు అంటే ఎవరండి? దేవుని ప్రజలు. ఇశ్రాయేల్ జనాంగం ఎవరు? దేవుని ప్రజలు. మోషే దగ్గరికి వచ్చి ఇశ్రాయేల్ గురించి ఏమన్నాడు? నా ప్రజలు పెట్టిన మొర నేను విన్నా. అంటే ఇశ్రాయేల్ ఎవరు? దేవుని ప్రజలు. ఇప్పుడు మిద్యానీయులలోకి వెళ్ళి వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? చెప్పాలి. బలము తెచ్చుకొని వెళ్ళి అన్నాడు. అంటే వెళ్ళాలా? ఉండాలా? వెళ్ళాలి. మనమే వెళ్ళి ఆ మిద్యానీయుల చేతిలో నుంచి దేవుని ప్రజలను విడిపించి తీసుకుని రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పంపిన వాడును నేనే. నీ అంతటి నువ్వు వెళ్తలా, నీ అంతటి నువ్వు రావట్లా, నేనే నిన్ను పంపుతున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక అని ప్రభు మాట్లాడితే ఆ మనిషి అంటాడు, అయ్యా 15వ వచనం చదవండి. 15 చిత్తమున ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీలను రక్షింపగలను? నా కుటుంబము, అయ్యో నా కుటుంబం ఎన్నిక లేని కుటుంబం. నా పితరుల కుటుంబంలో నేను చాలా కనిష్ఠుణ్ణి. చాలండి బాబు, నువ్వు బలం తెచ్చుకుని మిద్యానీయుల మీదకి వెళ్ళి ఇశ్రాయేలును రక్షించినానా? నేనే నిన్ను పంపాను అని ప్రభు చెప్తే ఆ మనుష్యుడు అంటాడు, అయ్యా దేని సహాయంతో వెళ్ళమంటావు? నాకు సహాయం చేసే మనుషులు ఎవరు లేరు. నేను ఎవరి సపోర్టు లేనివాడిని. నా పితరుల కుటుంబం చాలా అల్పమైన కుటుంబం. నా పితరుల కుటుంబాలన్నిటిలో నేను చాలా చిన్నవాడను, కనిష్ఠుణ్ణి, చాలా తక్కువవాడిని. నా దగ్గర ధనబలం లేదు, జనబలం లేదు,
పేరు బలం లేదు, ప్రఖ్యాతి బలం లేదు, పోనీ ఇవన్నీ లేకపోయినా పర్వాలా, నా పితరులు బాగా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ అంటే నా పితరులకి ఆ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. దేని సహాయం చేత ఇప్పుడు నేను వెళ్ళమంటావు అని అడుగుతున్నాడు. నిజమే కదా? మనకి ఏ సపోర్ట్ ఉందండి? ధనబలం ఉందా? జనబలం ఉందా? పేరు బలం ఉందా? ప్రఖ్యాతి బలం ఉందా? పోనీ మన కుటుంబంలో పితరులందరూ, మా తాతగారు, మా నాన్నగారు ఎవడన్నా ఉన్నాడా? ఎవడో లేడు. ఈ దేని సహాయంతో నన్ను వెళ్ళమంటావు అని అడుగుతున్నాడు. నాకు సహాయం చేసేవారు లేరు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. మీకుందా? బ్యాక్గ్రౌండ్ ఉందా? మీ రక్త సంబంధికుల కుటుంబాలన్నింటిలో మీది అల్పమైన కుటుంబమేగా. మీ కుటుంబాల్లో కూడా మీరు చాలా చిన్నోళ్ళుగా, అన్ని రకాలుగా, ఏ రకంగా చూసిన చిన్నోళ్ళేగా. అదే మాట ఆ మనుష్యుడు మాట్లాడుతున్నాడు. ఆ మనుష్యుడు మాట్లాడుతూ ఉన్నాడు. దానికి ప్రభు ఏమన్నారు తెలుసా? 16వ వచనం చదవండి. నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ధనబలం లేకపోవచ్చు, జనబలం లేకపోవచ్చు, పేరు బలం లేకపోవచ్చు, ప్రఖ్యాతి బలం లేకపోవచ్చు, నీ పితరులు ఎవరికి కూడా బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, వీళ్ళెవరు తోడున్నా లేకపోయినా నీతో తోడుగా ఉండి నడిపించబోతున్నవాడు సర్వ సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసయ్య. ఆయన నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు. కనుక నీవు ధైర్యంగా ముందుకెళ్ళి ఒకే ఒక్క మనుష్యుని హతము చేసి ఆ ప్రజలందరినీ విడిపించినట్లుగా వాళ్ళందరినీ పట్టబడినటువంటిది ఆ శ్రమ కొలిమిలో ఉంచినటువంటి అలవాట్లకు బానిస చేసినటువంటి దేవునికి దూరం చేసేటువంటి వారందరినీ కూడా నీవు విడిపించుతావు. నేనే నీ ద్వారా ఆ కార్యాన్ని చేస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, బ్యాక్గ్రౌండ్ అవసరమా? నీకు బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పర్వాలా, పేరు లేకపోయినా పర్వాలా, ధనం లేకపోయినా పర్వాలా. ఏమండి, మా 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 ఇంట్లో వాళ్ళు ఎవరైనా సేవకులు ఉన్నారా? లేకపోయినా పర్వాలా. పిలిచినవాడు నమ్మదగినవాడు, పిలిచినవాడు నమ్మదగినవాడు, మాట ఇచ్చినవాడు మాట నెరవేర్చుటకు సమర్థుడు. ఎవరు లేకపోయినా పర్వాలా, ఆయన అంటున్నాడు, నేనే నీకు తోడుగా ఉంటాను, నువ్వు వారిని విడిపిస్తావు. ఎలా విడిపిస్తావంటే, అంతమంది కనిపిస్తున్నారు కదా మిద్యానీయులు, లెక్కకు మించిన వారిగా ఉన్నారు కదా, శత్రు సమూహం. వాళ్ళలో ఒక్కరిని కొట్టుకొచ్చేసినట్టుగా కొట్టుకొచ్చేస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిస్తీన్ల సైన్యం మోహరించేసింది. 40 రోజులుగా ఏలాలోయలో గోల పెడుతున్నాడు గొలియాతు గాడు. మీలో ఒక్కడుంటే రండి అని. దావీదుకి ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది? అంతకుముందు రాజా. దావీదుకి ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది? అంతకుముందు ఏమంటే యుద్ధాభ్యాసాలు చేసినోడా, అంతకుముందు విల్లెక్కి పెట్టినోడా, బాణాలు విసిరినవాడా, గురి చూసి కోడితే కత్తి చేత వాటం కలిగినవాడా? అలాంటివి ఏమీ లేవండి. పేరుందా? లేదండి. దావీదు ఎక్కడ ఉండేవాడు? అడవిలో ఉండేవాడు. వాళ్ళ కుటుంబం అంతటిలో కూడా ఎక్కడున్నాడు? కనిష్ఠుడు, చిన్నవాడు, చిన్న చూపు చూడబడినవాడు. వాళ్ళ నాన్న అంటాడు, సమూయేలు ప్రవక్త వచ్చి సమూయేలు ప్రవక్త వచ్చి యెషయా దగ్గరికి వచ్చి, యెషయా నీ కుమారుల్లో దేవుడు ఒకడిని కోరుకున్నాడు, నీ కొడుకుల్ని పిలువు అంటే 7గురిని పిలిచాడు. 7గురిని పిలిచి ఈడు సూపర్ చేసేయండి అంటున్నాడు. సమూయేలు కూడా సూపర్ అంటే మనుష్యులు పైరూపాన్ని చూస్తారు, నేను హృదయాంతరంగాన్ని చూస్తాను అని చెప్పాడు. ఆ 7గురిని తీసి పక్కన పెట్టాడు. ఎవరు 7గురు? ఒక్కొక్కడు ఆర్మీలో పనిచేసేవాళ్ళు. అసలు హైటు వెయిట్ చూసి సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు కూడా, ఇశ్రాయేలుకి రాజుగా ఈడు సూట్ అవుతాడు, ఆడు అసలు ఆడు భుజాలు చూడు, ఆడు హైట్ చూడు, ఆడు కండాలు చూడు, ఎస్ రాజు అంటే ఇలాగ ఉండాలి అని అంటే దేవుడు అంటాడు, మనుష్యుడు పై రూపాన్ని చూస్తాడు, నేను అంతరంగాన్ని చూస్తా. వీడికి తీసేయి, 2వవాడు తీసేయి, 7వవాడు తీసేయి. ప్రభువా 7గురు అయిపోయారు, యెషయాని వాళ్ళ కొడుకుని పిలవమని చెప్పు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆ మాట నాకు యేసు రక్తం ఇచ్చి,
వాళ్ళ తండ్రి కొడుకుల్ని తీసుకురారా అంటే దావీదుని పరిచయం చేయలా, ఆయన నా కొడుకు అని చెప్పుకోలా. ఇప్పుడు చెప్పండి, పేరుందా? విలువ ఉందా? సొంత కుటుంబంలో విలువ ఉందా? లేదు. యెషయాని అడిగాడు, వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా? దేవుడు వీళ్ళు కాదు ఇంకోటి ఎవడో ఉన్నాడని చెప్తున్నాడు అంటే, ఆడు కనిష్ఠుడండి, ఆడు కనిష్ఠుడు, ఆడు మేకలు కాసుకుంటూ ఉంటాడు, గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు, ఆడొద్దు వీళ్ళలో సెలెక్ట్ చేయనంటే, మంచిది అతన్ని పిలిపించు, అతను వచ్చే వరకు మనము ఇక్కడనే నిలిచి ఉందుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు నాన్న కబురు పెడితే పరిగెత్తుకుంటూ వచ్చేటండి గొర్రెలను వేరే వాళ్ళకి అప్పచెప్పి అభిషేకించబడ్డాడు. దేవుడు అన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, అభిషేకించు అంటే అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఈ 40 రోజుల నుంచి ఏళ్ళలో గోళ్ళ పెడుతున్నాడా. సౌలు లోపల కూర్చుని, ఆడిని ఎవడైనా చంపేస్తే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తా, అర్ధ రాజ్యం ఇస్తా అని చెప్పాడు. సైనికులందరూ కూడా 3 పూట్ల తిని, అబ్బా ఆడు సూపర్, ఆడు హైట్ చూడు, ఆడు పర్సనాలిటీ చూడు, అబ్బో అసలు ఆడు నిజంగా ఆడు అంటున్నాడు. మనోడు వచ్చాడు, ఎవరో పేరు లేనోడు, ఖ్యాతి లేనోడు, ఇంటిలోనే కుటుంబంలోనే తండ్రి చేత కూడా విలువ లేదండి, విలువ లేనోడు, అన్నదమ్ములు ఇక మరీ లెక్క చేయరు. రాగానే అంటాడు, ఆడిని ఒక్క దెబ్బతో చంపేస్తా. హల్లెలూయా. ఎవరినే? గొలియాతు గారిని ఒక దెబ్బతో చంపేస్తాను అన్నాడు. అరే సౌలు అంటాడు, వాడు బాల్యం నుంచి విద్యాభ్యాసం చేసిన వాడు, నీవు అలవాట్లేదు వద్దులేనైనా, ఆడు చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యాభ్యాసాలు నేర్చుకున్నాడు, వాడి దగ్గరికి వద్దులే అంటే, వాడికి యుద్ధ విద్యాభ్యాసాలు ఉండొచ్చేమో కానీ దేవుని అభిషేకం నా మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో సంపాదించిన సంపాదన, ఈ లోకములో పొందుకున్న జ్ఞానం, ఈ లోకంలో పొందుకున్నటువంటి ఇంకా ఏవో పేరు ప్రఖ్యాతి, జనబలం, ధనబలం అన్నీ నీకు ఉండొచ్చు, నా మీద దేవుని అభిషేకం ఉంది, నేను అన్నీ చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక్క రాయి కోటెమలు పడిపోయేసి రక్తం ఇచ్చేయం. హల్లెలూయా. ఇప్పుడు ఫిలిస్తీన్లందరి మీద విజయం ఎప్పుడొచ్చింది? ఒక్క మనుషుని కొడితే ఫిలిస్తీన్లందరి మీద విజయం వచ్చింది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఒక్క మనిషిని కొట్టుకొచ్చినట్టుగా నువ్వు వాళ్ళందరినీ కొట్టుకొచ్చేస్తావు, నేను నీకు తోడుగా ఉన్నా, అసలు నేను పంపేదే నేను, నువ్వు వెళ్ళి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు అన్ను బాధపడద్దు. నీకు సహాయము చేటుకు మనుషులు లేరు కానీ మహిమ స్వరూపుడైన మహోన్నతుడైన యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నా బిడ్డ వివాహం ఎలా జరుగుతుంది? నాకు ఉద్యోగం, ఒక మంచి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? నాకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నావా? నీ బిడ్డ వివాహం విషయమై నువ్వు చాలా దిగులు పడుతున్నావు కదా. నీ బిడ్డ వివాహ విషయమై నువ్వు చాలా దిగులు పడుతున్నావు కదా. రిబ్కా కోసం ఎలియాజరు వెతుక్కుంటూ వచ్చినట్లు నీ బిడ్డ కోసం దేవుడు సిద్ధపరిచిన వ్యక్తి వెతుక్కుంటూ రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఉద్యోగం అంటావా? బానిసగా ఉన్నటువంటి దానియేలు 120 మంది మీద 3 ప్రధానమంత్రులు ఉంటే ఆ 3 మీద కూడా పైన వాడు, ఉన్నతమైన వాడు దానియేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిచ్చారు ఆ స్థానం? ప్రభువిచ్చాడు. ప్రమోషన్. ఎక్కడో ఒక పెద్ద హాస్పిటల్ ఉందనుకోండి, ఒక పెద్ద కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో ఎక్కడో కొన్ని ఎకరాలు ఉంది కంపెనీ. ఆ ప్రారంభంలో మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారా, అలాగా సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవునికి నమ్మకంగా ఉంటే, దేవుని పని నిమిత్తమై, దేవుని ప్రజల నిమిత్తమై ప్రయాసపడితే, ఆ వ్యక్తిని అక్కడెక్కడో, అదిగో ఇల్లు కనబడుతున్నాయా,
అక్కడెక్కడో గేటు దగ్గర సెక్యూరిటీ గార్డుగా ఉండేవాడిని తీసుకొచ్చి ఇక్కడ ప్రధానమంత్రిని చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రమోషన్ ఎలాగొస్తుంది? నాకెవరు బ్యాక్గ్రౌండ్ లేరు, నా పక్కన ఎవరు సపోర్ట్ చేసేవారు లేరు, నా పక్షాన ఇతను చాలా కాలంగా కష్టపడుతున్నాడు, ఈమె చాలా కాలంగా కష్టపడుతుందండి, ప్రమోషన్ ఈవిడికి ఇవ్వాలి అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఇంకా పైపెచ్చు నేనంటే గిట్టని వాళ్ళే, నేనే కష్టపడి పని చేస్తున్నా, నేనంటే గిట్టని వాళ్ళే ఉన్నారు, నేనంటే నచ్చని వాళ్ళే ఉన్నారు, నాకు ప్రమోషన్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ప్రమోషన్ ఇప్పించేస్తున్నారు, నాకెవరు సహాయం చేస్తారు అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడే నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఆ సెక్యూరిటీ గార్డ్లో నుంచి ఎంతసేపు ఇక్కడ ఎండలో ఉంటాం, ఆ కంపెనీలో మెయిన్ గేట్ దగ్గర ఉంటే ఏసీలో ఉంటాను అనుకుంటున్నావు. అది కాదు నువ్వు కోరుకునే ప్రమోషన్. నువ్వు కోరుకున్న ప్రమోషన్ అదేమో. ఇదిగో నా దేవుడు నీకు ఇవ్వాలని ఆశించిన, నిర్ణయించిన ప్రమోషన్ ఏంటి తెలుసా? సెక్యూరిటీ గార్డ్ లాంటి ఒక కనిష్టమైన స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థానంలోనికి ప్రభువు నిన్ను ఆ కంపెనీలోనే మేనేజర్ పోస్ట్ అనేది ఏదైనా ఉంటే అది నీకే ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇందులో నుంచి ఎలా బయటపడతానో, నాకు పేరు లేదు, ప్రఖ్యాతి లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, అవన్నీ అవసరం లేదు, దేవుడు నీకు తోడుగా ఉంటే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సరే అయ్యా, మిద్యానీయుల సైన్యమంతా లెక్కకు మించి ఉన్నారు, ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు, శత్రు సమూహం. మరి నాకు ఎంతమంది కావాలంటే మొత్తం, అరే యుద్ధానికి ఎంతమంది వస్తారో చేతి ఎత్తానంటే 32,000 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారండి? 32,000 మంది వచ్చారు. ప్రభు అన్నాడు వీళ్ళందరూ చాలా ఎక్కువ నాన్న, ఎంతమంది అవసరం లేదన్నాడు. వాళ్ళు ఏమో లక్షల్లో ఉన్నారు, 32,000 మంది వద్దంటారా? అదేంటి ప్రభు అంటే, మీలో ఎవరికైనా భయం వేస్తే, యుద్ధం అంటే భయపడితే ఇంటికి వెళ్ళిపోండి, చెప్పు ఆ మాటను అన్నాడు. అంటే 22,000 మంది ఇంటికి వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయారండి? 22,000 మంది ఇంటికి వెళ్ళిపోయారు. 32,000లో ఇప్పుడు ఎంతమంది మిగిలారు? 10,000 మంది మిగిలారు. ప్రభు అంటాడు, వీళ్ళు కూడా ఎక్కువేనా అమ్మా, వీళ్ళు కూడా ఎక్కువే. అదేంటి ప్రభు అంటే, ఇంకో టెస్ట్ పెడతా, ఆ టెస్ట్లో మిగిలిన వాళ్ళే అన్నాడు. ఇంకో టెస్ట్ పెట్టాడు, ఆ టెస్ట్లో 300 మంది మిగిలారు. ఎంతమంది? 300 మంది మిగిలారు. 300 మంది చెప్పాలి, 300 మంది మిగిలారు. ఈ 3,000 మంది చాలు అన్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర ఉన్నది స్వల్ప జనమే కావచ్చు, నీ కుటుంబం అల్పమైందే కావచ్చు, నీ సంఘం చిన్న సంఘమే కావచ్చు, దేవుడికి వాళ్ళు చాలు, దేవుడికి వాళ్ళు చాలు. మిద్యానీయుల లాంటి మహాసైన్యాన్ని ఓడించి ఇశ్రాయేలు ప్రజలను రక్షించుటకు నీ కుటుంబం చాలు, నువ్వు చాలు, నీ కుటుంబం చాలు, ఇంకెవరు అవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయుధాలు ఏమిస్తారు ప్రభువా? ఎలాంటి కత్తి ఇస్తారు? 300 మందే ఉన్నాం, వాళ్ళు లెక్కకి మించి ఉన్నారు. అసలు ఒక్కసారి కత్తితో ఎలాగంటే 100 మంది ఎగిరిపోవాలి, అలాంటి కత్తులు ఏమన్నా ఇస్తారా? అంత సీన్ లేదు. మరి ఏమిస్తారంటే 3 రకాల ఆయుధాలు ఇచ్చాడు. ఏంటంటే అవి 3 రకాల ఆయుధాలు. ప్రభువా, ఈ మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను రక్షించి విడిపించడానికి ఆయుధం ఏంటి అంటే 3 రకాల ఆయుధాలు ఇచ్చాడు. అవేంటి చెప్పనా? ఆ 3 రకాల ఆయుధాలు ఏంటి చెప్పనా? కొండ. ఏంటంటే మీరు చెప్పకపోతే మరి రేవు ఉంటుంది మీకు. ఇప్పుడు ఈ ప్రేమ విందు కాదు, ఇంకో విందు అయిపోద్ది. రక్తం ఇచ్చి కర్రతో విందు అయిపోద్ది మీకు. ఏమిచ్చాడు చెప్పాలి? కొండ ఇచ్చాడు. కొండ దేనికి పనికి వద్దండి? యుద్ధానికి వెళ్తా కొండ పనికి వస్తుందా? నీళ్ళు తెచ్చుకుంటా కొండ పనికి వస్తుంది, కానీ యుద్ధానికి వెళ్తా కొండ ఇచ్చాడు. కొండ అనుకునేలోపు దివిటి ఇచ్చాడు. దివిటి ఎందుకు ప్రభా? కత్తి అంటే కత్తి కానీ బాణం కానీ విల్లు కానీ ఏమంటే దివిటితో ఏమని కొడదాం? దివిటి ఇచ్చాడు. ఏమండి? ఇంకోటి ఏమి ఇచ్చాడు? బోర్ ఇచ్చాడు. ఏమిచ్చాడండి? బోర్ ఇచ్చాడు. ఏసయ్యా 32,000, దాన్ని కాస్త 300 తెచ్చావు.
ఈ 300తో ఆ 3 లక్షల పైగా ఉన్న జనాన్ని ఎలా గెలవాలా అని నేను ఆలోచిస్తుంటే, మంచి కత్తిస్తాయేమో, కొడితే 100 మంది 200 మంది ఎగిరిపోతారేమో అనుకున్నాను నేను. ఎలాగంటే ఒక 100 మంది, ఇలాగంటే ఒక 200 మంది ఎగిరిపోతారేమో, అలాంటి కత్తిస్తావేమో అనుకున్నాను. కొండిచ్చావు, కత్తికి బదులు కొండిచ్చావు. ఏమండి, బళ్ళానికి బదులు ఏమిచ్చాడు? బోర ఇచ్చాడు, దివిటి ఇచ్చావు. ఇదేంటి ప్రభువా అంటే, నీకు విషయం చెప్పనా, నీ శత్రువులైన, లెక్కకు మించిన నీ శత్రువులైన మిద్యానీయులను ఓడించుటకు, వారిపై జయమును పొందుటకు నీకేం కావాలి తెలుసా? కుండ అనగా ఘటము. చెప్పాలి, కుండ అంటే ఏంటండి? ఘటము అంటే శరీరం. హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరాన్ని నువ్వు సిద్ధపరచుకో, యుద్ధానికి సిద్ధపరచుకో. 2, దివిటి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి? దివిటి ఇచ్చాడు. ఆ దివిటి దేనికి సాదృశ్యం అంటే, పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. ఈ కుండ అనే శరీరాన్ని పరిశుద్ధాత్మ అనే అభిషేకంతో నువ్వు నింపుకుని ఇప్పుడేం చేయాలంట? బోర. బోర అంటే ఏంటి? స్వరం. నీ వాక్ శక్తితో మిద్యానీయుల సైన్యాన్ని మట్టి కరిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా అవి ఎందుకు ఇచ్చాడు? నీ శరీరాన్ని సిద్ధపరచుకొని, ఆ శరీరాన్ని పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపుకొని, బోరా అని పిలువబడుతున్న నీ నోటి ద్వారా దేవుని వాక్శక్తిని విడుదల చేస్తే మిద్యానీయులు 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 గడగడ గడగడ వణుక్కుంటూ పారిపోతారు, సంహరించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు చదివితే ఇర్మియాతో ప్రభు అంటాడు, అరే నాన్న నేను తోడుకున్నాను, నువ్వు ఏం పర్లా, నేనేం చెప్తే చేయంటే, ప్రభువా నేను చిన్నపిల్లన్నయ్యా అంటున్నాడు. ఎవడంట? నేను చిన్నపిల్లన్నయ్యా, నేను బాలుణ్ణి. గిద్యోను ఏమన్నాడు? మాకు బ్యాక్గ్రౌండ్ లేదండి, ఎవరి సహాయం తెలమంటారు, నేను చిన్నోడినండి, మా కుటుంబం కూడా చాలా చిన్నదండి అన్నాడా? సేమ్ టు సేమ్ రీజను. అయ్యా నేను చిన్నపిల్లనయ్యా, ఎవరన్నా పెద్దోళ్ళని పంపించయ్యా అంటే, నువ్వు బాలుడు అనవద్దు, నేను నీ నోట నా మాట ఉంచి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏది చెప్పమంటే అది చెప్పు, అంతే. నేను నీ నోట నా మాట ఉంచింది ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? పెళ్ళగించుటకును, విర్రగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును ఏం చేయాలంట? నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలంట? ఇప్పుడు ఏం చేయాలంట? పెళ్ళగించాలి. వారి శరీరాల్లో ఉన్నటువంటి మిథ్యానీయులను పెళ్ళగించాలి. పెళ్ళగించి ఏం చేయాలి? విర్రగొట్టాలి. ఆత్మ ఖడ్గము చేత విర్రగొట్టాలి. విర్రగొట్టి దాన్ని పూర్తిగా నశింప చేయాలి. పరిశుద్ధ అగ్ని చేత కాల్చివేయాలి. నశించి చేసిన తర్వాత దాన్ని పక్కకు పడద్రోయాలి. పక్కకు పడద్రోసిన తర్వాత ఏం చేయాలి? మరలా నాటాలి, కట్టుకుంటూ రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఏమంటాడంటే, నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీద నేను నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు పరాక్రమము గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని ఎవరితో చెప్పాడు తెలుసా? గిద్యోనుతో. ఎవరితో చెప్పాడండి? గిద్యోనుతో. గిద్యోను ఆ పేరు ఇంతవరకు నేను ఎందుకు చెప్పలేదు తెలుసా? ఇప్పుడు చెప్దామని చెప్పాల. గిద్యోను అనగా అర్థం ఏంటి తెలుసా? పడద్రోయబడుట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను సాతాను చీకటి శక్తుల యొక్క వాడి రాజ్యాన్ని
పడద్రోయుటకు పరాక్రమము గల బలాఢ్యురాలుగా దేవుడు నిన్ను నియమించాడు. ఆయనే నీ నోట ఆయన మాట ఉంచి ఉన్నాడు. జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను పంపుచున్నది ఆయనే, జయము అనుగ్రహించున్నది ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబానికి నువ్వే ఒక గిద్యోను. నీ కుటుంబానికి నువ్వే ఒక గిద్యోను. ఇదిగో నీ వంశానికి నువ్వే ఒక గిద్యోను. నీ పరిచర్యకు నీవే ఒక గిద్యోను. నీ సేవకు, నీ సంఘానికి నువ్వే ఒక గిద్యోనులాగా పడద్రోసి సాతాను చీకటి శక్తుల ప్రభావాన్ని పడద్రోసి దేవుని రాజ్యాన్ని కట్టుటకు, నాటుటకు దేవుడు నిన్ను ఈ దినమున నియమించి ఆయన శక్తితో నింపి నిన్ను పంపుతున్నాడు. ఆయనే నీకు తోడుగా ఉన్నాడు కనుక జయము నీకు అనుగ్రహించబోచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి, నేను పరాక్రమము గల బలాఢ్యుడను. బలాఢ్యురాలని అని చెప్పాలి. మీరు పురుషులు ఏంటమ్మా? హల్లెలూయా. దేవుడు నాకు జయమును అనుగ్రహించబోచున్నాడు. దేవుడు నాకు తోడు ఉండగా జయమును పొంది విజయోత్సవముతో దేవుడిని నేను స్తుతించబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2026 సంవత్సరం ఏ సంవత్సరం తెలుసా? మొన్న రాత్రే ప్రభు నాకు చెప్పాడు, విజయోత్సవ సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2026 సంవత్సరం ఏ కార్యాలు 2025లో నువ్వు చూడలేకపోయావో, ఆగిపోయాయో, జరగవనుకున్నావో, జరిగితే ఎప్పుడు జరుగుతాయి అనుకున్నావో, ఎలా జరుగుతాయి అనుకున్నావో, వాటన్నిటికీ ముగింపు 2026 సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2026 సంవత్సరం ఏంటంటే విజయోత్సవ సంవత్సరం. దేవుడు మనలను విజయోత్సవముతో ఊరేగించే సంవత్సరముగా ఈ 2026 ఉండబోతుంది అని ప్రభువు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనమందరము కూడా గిద్యోనుల వలె ఉందుముగాక, పరాక్రమము గల బలాఢ్యులుగా మారుదుముగాక. దేవుని రాజ్యము కొరకు శత్రువుతో పోరాడుటకు శరీరములను సిద్ధపరచుకొని పరిశుద్ధాత్మ అభిషేకముతో, శక్తితో నింపబడి ఆయన మన నోట ఉంచిన మాట చేత ఆ స్వరమును వాడి దేవుని రాజ్యమును, మన కుటుంబములను కట్టుకొందుముగాక. దేవుడి మాటలు మన వెనుకడిలో ఫలభరితముగా మార్చునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.